హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్లో మేము ఫామ్ హౌస్కి వెళ్ళాము. యాక్చువల్లీ ఫామ్ హౌస్కి ఒక మ్యారేజ్ కోసం వెళ్ళిండే. అక్క అండ్ బాబా విశాల్ అండ్ కీర్తన మ్యారేజ్ ఉండే. ఆ ఫామ్ హౌస్లో మేము 4 days ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ చూడొచ్చు స్విమ్మింగ్ పూల్. నేను ఆ రోజు దిగలేదు, యాక్చువల్లీ నేను ఆ ముందు రోజు దిగినాను. యాక్చువల్లీ 4 days we stayed there 4 days, బట్ ఐ రికార్డెడ్ ఓన్లీ ద లాస్ట్. దోస్ 3 days వర్ అమేజింగ్, చాలా ఎంజాయ్ చేసిండే. సో ఇది వచ్చేసి ఫామ్ హౌస్. ఇండివిజువల్ బంకర్స్లా ఉన్నాయి, అక్కడ 3 bunkers ఉన్నాయి అండ్ ఇంకా 2 bunkers బ్యాక్ సైడ్ ఆఫ్ దిస్ హౌస్. ఫుడ్ మాత్రం అమేజింగ్ ఉండే. 4 days ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్, ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్లే ఏరియా, పిల్లలకు ఆడుకోవడానికి ఉండే. అండ్ ఇండివిజువల్ ఇవి బంకర్స్, అక్కడ ఇంకో బంకర్ ఉంది. మనం అనుకోవచ్చు ఈ బంకర్ లోపల ఏముండొచ్చు, అంతా ఏముండొచ్చు అనుకున్నాం. బట్ లోపల ఇంటీరియర్ కానీ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీస్కి ఇండివిజువల్ బంకర్స్ ఉన్నాయి. చూసుకుంటే ఇక్కడ ఇది కొంచెం ఏరియా. అండ్ ఇది ఒక రూమ్ విత్ వాష్రూమ్, విత్ అటాచ్డ్ వాష్రూమ్, గీజర్ అండ్ ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్. చాలా ఎంజాయ్ చేసిండే. అండ్ రూమ్లో ఏసీ, వాళ్ళే మ్యాట్రసెస్ కూడా ఇచ్చినారు. ఇట్ వాస్ గుడ్. హాయ్ తాత, అమ్మమ్మ హాయ్. సో ఇదే టైప్ ఆఫ్ బంకర్స్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ లైక్ ఎవరెవరు ఉండాలనుకుంటే ప్రతి ఒక్క చాలా మటుకు ఇండివిజువల్ బంకర్స్, లైక్ అందరికీ సపరేట్ ప్లేసెస్. అండ్ ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ప్రైవసీ అండ్ ఎంజాయ్డ్ అ లాట్. నైట్ టైం ఏదో వండుకుంటే మంచిగా వెచ్చుండే. యాక్చువల్లీ నైట్ టైం అక్కడ అసలు చలి లేకుండే. ఇట్ వాస్ వెరీ మచ్ హాట్. అందరం చలి ఉంటుంది అనుకోని వి టుక్ ఆల్ అవర్ వింటర్ క్లోత్స్, స్వెటర్, జాకెట్స్ అండ్ ఆల్, బట్ ఇట్ వాస్ సో హాట్. సో ఇది మెయిన్ హౌస్ అనమాట, ఇది మెయిన్ హిల్. అండ్ ఇక్కడ కుకింగ్ జరుగుతుంది. ది కుక్. ఫుడ్ వాజ్ అమేజింగ్. ఫుడ్ కుకింగ్. తాత ఏం స్పెషల్ ఈరోజు? మేక ఆట వచ్చి ఈరోజు అంతేనా? ఇంకా డ్రింక్స్ అరేంజ్ చేస్తున్నారు. అలాగండి, ఏమంటారు? సో అలా అనమాట. అండ్ ఇది మన బాయ్స్ బంకర్, ఇది కార్నర్ అనమాట. ఇది మొత్తం మేము మా అన్న వాళ్ళు మొత్తం ఉండే ప్లేస్. వి ఎంజాయ్డ్ అ లాట్. మెనీ మెమోరీస్ ఇక్కడ అసలు. అండ్ ఇది వచ్చేసి ఒక వాష్రూమ్, ఏసీ విత్ అటాచ్డ్ బెడ్. అండ్ ఇట్ వాస్ నీట్, చాలా డీసెంట్ ఉండే. అండ్ ఈ ఫామ్ హౌస్ వచ్చేసి షామీర్పేట్, మా ఇంటి నుంచి ఒక 40 to 45 kilometers ఉండే. ఓఆర్ఆర్ ఎక్కితే ఇట్ వాస్ ఈజీ టు ట్రావెల్. అండ్ యాక్చువల్లీ దిస్ ఈస్ ద లాస్ట్ డే అనమాట. ఐఎమ్ ఫిల్మింగ్, వీడియో చేయలేదు. ఐఎమ్ గోనా షో యూ హౌ ఎవ్రీథింగ్ ఈస్. మెయిన్ పందిట్ అనమాట. గేమ్స్. కమాన్ అక్క, అందరు హాయ్ చెప్పండి ఒకసారి. అందరు హాయ్. ఫస్ట్ దానికి ఇంత చేసాము, డల్ అయిపోతుంది. చెప్పడం హాయ్ చూపించే ఇట్లా. ఓకే, ఇద్దరు ఒక్కసారి పెట్టాలి. బిందె పడేయగలరు, బిందె పట్టుకోవాలి. దేవులాడండి. గాజులు పలుకుతాయి, జాగ్రత్త. చిన్న చిన్న
ఇట్లా మూతి వెడల్పు పోనీ ఆమె బాధపడుతుంది. అసలు నేను ఉంగరమే వేయలే. ఇంకోసారి అన్న లోపల కాంపిటీషన్ వదిలేయ్ ఇద్దరు ఒక్కొక్కసారి చేతులు పట్టుకోదు నాన్న ఇట్లా ఒకసారి ఇప్పుడు ఎవరు గెలిస్తే వాళ్ళు విన్నారు. అట్లా ఇద్దరిది 1-1 టైం అయింది. చెట్లు కూడా చేయండి. ఎందుకంటే సో ఇది అబ్బాయిల సైడ్ ఫామ్ హౌస్ అనమాట. లైక్ వీఆర్ ఫ్రమ్ బాయ్స్ సైడ్ అన్న సైడ్. సో ఇప్పుడు అమ్మాయిల సైడ్ ఫామ్ హౌస్ ఇది ఇంకోటి ఉన్నది. లైక్ టోటలీ 2 houses. ఇది మొత్తం విత్ 5 to 6 rooms. అందులో 4 rooms ఉన్నాయి. అండ్ ఇది కార్ పార్కింగ్ ఏరియా. ఫామ్ ఆక్సిజన్, ద నేమ్ ఆఫ్ ఫామ్ హౌస్ ఇస్ ఫామ్ ఆక్సిజన్. ఇక్కడనే పెళ్ళి కూడా అయింది. And we are here since 3 days, and this is the last day I am recording here. I didn't record for 2 days. ఇక్కడ ఇంకో స్విమ్మింగ్ పూల్. ఈ ఇల్లు లోపలనే అన్ని లైక్ 4 rooms ఆల్. అండ్ ఇక్కడ ఒక స్టేజ్, చాలా పెద్ద ఏరియా. అండ్ మోస్ట్లీ మేము ఆడుకున్నది అయితే మొత్తం అక్కడనే. లైక్ వీ ప్లేడ్ క్రికెట్, బ్యాడ్మింటన్, ఎవ్రీథింగ్. వీ వైబ్డ్ అవుట్, ఎంజాయ్డ్ అ లాట్. చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ డే. ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించట్లేదు బికాస్ సిన్స్ 4 days వీఆర్ స్టేయింగ్ హియర్. ఈ ఫుడ్ ఇక్కడనే లైక్ మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ వీళ్ళు అరేంజ్ చేస్తారు. ఒకరోజు పూరి పెట్టిరు, ఒకరోజు బోండా పెట్టిరు, ఒకరోజు దోశ పెట్టి. ఈరోజు దోశ ఉండే. అండ్ అక్కడ పాటలు ప్లే చేస్తున్నారు, పూల్లో ఆడుకునే వాళ్ళ పాటలు. అండ్ ఈరోజు యాక్చువల్లీ మేకన్ కట్ చేసినారు. సో ఈరోజు నాన్ వెజ్ కూడా ఉంటుంది. ఈవెన్ ఫ్రమ్ సిన్స్ 2 days నాన్ వెజ్. డిన్నర్ ఉన్నప్పటి నుంచి నాన్ వెజ్. అండ్ ఈరోజు మేకన్ కట్ చేస్తున్నాను నైట్, సారీ మార్నింగ్. యా దట్స్ ఇట్. చాలా ఎంజాయ్ చేస్తాను. అన్న వాళ్ళందరూ ఉన్నారు. హాయ్ అబ్బా. అక్క ఇటు చూడు. హాయ్ హాయ్. అవును. ఆయన
మీ ముగ్గురు రెడ్ అనుకుని వేసుకుంటా రెడ్ కనబడుతుంది కదా మీకు మర్చిపోయారు ఇలా ఆడుకుంటున్నారు మర్చిపోయారు ఇక కిచెన్ దట్స్ డైనింగ్ అండ్ ఇక్కడ ఇంకో బెడ్రూమ్ కూడా ఇచ్చాను. ఇక ఈయన మా బావ. హాయ్ అప్ప, వీడియో తీస్తున్నా. బ్లాగ్ స్టార్టింగ్ నుంచి అనుకున్నా కానీ 2-3 days అంతా బిజీ ఉండే. లాస్ట్ గేమ్స్ పెళ్లి బ్లాగ్ ఇట్లా పెళ్లి బ్లాగ్ డ్రెస్ గేమ్స్ మీకు మంచి వ్యూస్ ఉండే, మంచి వ్యూస్ వస్తుండే. ఆ డెకరేషన్స్ కొంచెం అంతా ఫామ్ హౌస్ చూస్తారు, అందరు చూస్తారు ఎట్లుంది, ఐడియాస్ ఎట్లున్నాయని. ఏడుస్తూ ఉంటాడు ఊకే. ఇక మందు తాగమంటే ఏడుస్తుంది. ఇక ఈ బాబు వాళ్ళ మమ్మీ. నవ్వురా, కొంచెం ఫాస్ట్ చెప్పు, కొంచెం అది. గౌతమ్ రెడ్డి అక్కడ నిలబడు. హాయ్ గోల్డీ. హాయ్ గోల్డీ, ఇక్కడ రా. హలో గోల్డీ మామా. ఎస్ హాయ్ బాన్సి. పూలు ఉండకుండా ఇంకేం వర్క్ ఉందని. హాయ్ కాకా, హౌ ఆర్ యూ? హాయ్ చెప్పండి కొన్ని చిన్న హాయ్ చెప్పండి. హాయ్ నీకు ఇచ్చింది అన్న గాజులు. హాయ్ చెప్పు. హాయ్ కాకా. కాలిపి నన్ను మళ్ళా చూడనీయకుండా ఎత్తున్నాను. హాయ్ చెప్పు ఇట్లా. చికెన్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ పిల్ల ఉంటాడు. చూసి పిల్లలు. யாரும் பார்த்து நின்னு பேசவில்லை, காத்து நின்னு கொடுத்ததில்லை, நீயும் வந்து பார்த்ததால பனியும் பத்திக்குச்சே. கண் மறைச்சு போற புள்ள முன்னழைச்சது யாரும் இல்ல, ஓ மனசில் தான் விழுந்த நானும் தங்கிடவே. என்னமே உன்னால புந்துது தன்னால, கண்ணமே என் கண்ணால வந்து செவந்து புண்ணாக ஏதோ நானும் காதல் வளர
tô atrás já dá